మన లాస్ట్ క్లాస్‌లో గూడా ఏమేమి జరుగుతాయనేది గూడా మీకు చూపిస్తాను. అండ్ హలో! అండ్ మీరు చూసుకోవచ్చు ఇది హాస్పిటల్. ఇప్పుడే క్లాస్‌కొచ్చినామనమాట. అందరూ ఆల్మోస్ట్ నెక్స్ట్ పీరియడ్ ప్రెజెంటేషన్ ఉందనమాట మాది సీఏ. దానికోసం అందరూ ప్రిపేర్ అయితుర్రు ఆల్మోస్ట్ వీళ్ళిద్దరూ నా 2 సెమిస్టర్స్ నుండి ఫ్రెండ్స్ అనమాట. అసలు ప్రాక్టికల్ ల్యాబ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి నేనిప్పుడు ల్యాబ్‌లోనే కూర్చున్నాను. ఇది ఆర్ట్స్ బ్లాక్ అనమాట. మీరు చూసుకోవచ్చు. చాలా మందికి డౌట్ ఉందన్నమాట. అసలు నాన్ వెజ్ దొరుకుతదా అని చెప్పి. నాన్ వెజ్ కోసం ఒక ఫుడ్ కోర్ట్ అరేంజ్ చేశారనమాట కొత్తగా. అక్కడ ఫుడ్ కోర్ట్ కనిపిస్తుంది కదా, మిగతా ఎక్కడ దొరకదనమాట. లైక్ ఫస్ట్ వచ్చేది ఫ్యాషన్ బ్లాక్ అనమాట ఇక్కడ ఎల్పీలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హోటల్ ఆఫ్ ఫ్రెండ్. ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే మాకు థర్డ్ సెమిస్టర్ క్లాస్ అనమాట ఈరోజు. ఈరోజు క్లాసెస్ ఎలా జరుగుతాయి ఏంటి అని చెప్పేసి ఈ బ్లాగ్ లో చూపించబోతున్నాను అనమాట. అండ్ మన లాస్ట్ క్లాస్ లో కూడా ఏమేమి జరుగుతాయి అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే మా ఫ్రెండ్స్ ఉంటారో క్లాస్మేట్స్, వాళ్ళ రివ్యూస్ కూడా చూద్దాము ఎల్పి గురించి ఎలా ఉంటది అని చెప్పేసి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటది ఓకేనా. అండ్ మా మెమరీస్ అన్నమాట ఇవన్నీ, అందుకోసం నేను షూట్ చేస్తున్నాను ఓకేనా. ఇప్పుడు కాలేజ్ టైం అవుతుంది అనమాట. అరౌండ్ 9:30 క్లాస్ ఉంటే నాకు 9:10 అవుతుంది ఇప్పటికే, లేట్ అయిపోయింది ఓకేనా. అక్కడికి కాలేజ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఓకేనా. గైస్ ఇప్పుడే వచ్చామన్నమాట కాలేజ్కి. అండ్ మీరు చూసుకోవచ్చు ఎవ్వరు లేరు అసలు. అండ్ ఓన్లీ మాకే క్లాసెస్ నడుస్తున్నాయి కాబట్టి ఆ, ఈరోజు లాస్ట్ కాబట్టి ఎవరు రావట్లేదు అనమాట. అండ్ మీ అందరికీ తెలిసిందే, నా డైలీ బ్లాగ్స్లో కనబడుతుంటాడు ప్రవీణ్ అని చెప్పి, నా ఫ్రెండ్ అనమాట. కాలేజ్ బోల్తో హలో. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఎగ్జాక్ట్ 9:25 అయింది, మాకు 9:30 క్లాస్ ఉందన్నమాట. కానీ ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. కానీ అయినా కూడా అటెండెన్స్ ఆపుతారు, లాస్ట్ డే కాబట్టి. చాలా మందికి అటెండెన్స్ ఉండదన్నమాట, అందుకోసం. అండ్ మీకు చూపిస్తాను, ఇక్కడ జస్ట్ గేట్ నుండి కొంచెం ముందుకు రాగానే ఎరిక్స్ ఉంటాయి అన్నమాట. మీకు బ్లాక్స్ దూరం ఉంటే అక్కడికి ఎరిక్స్లో కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ పేమెంట్ అన్నమాట, లోపల ఫ్రీ అని చెప్పేసి అనుకుంటారు. అండ్ మీరు చూసుకోవచ్చు ఇది హాస్పిటల్. అండ్ అక్కడ ఎరిక్స్ కనబడుతున్నాయి కదా మీకు, ఆ ఎరిక్స్లలో మీరు వెళ్ళొచ్చు అనమాట ఓకేనా. క్లాస్కి వెళ్ళి చూపిస్తాను. మధ్యలో మాల్ కూడా ఉంటుంది అనమాట, మీరు చాలా బ్లాగ్స్లో చూసే ఉంటారు మాల్. అది కూడా చూపించడానికి ట్రై చేస్తా. కానీ క్లాస్కి వెళ్దాం ఓకేనా. చాలా ఎండ కొడుతుంది పొద్దున్నే ఓకేనా. క్లాస్లో కలుద్దాం. ఇప్పుడే క్లాస్కి వచ్చినాం అనమాట. ప్రజెంటేషన్స్ తీసుకుంటుంది మేడం, ఎవరైతే పెండింగ్ ఉన్నారు లాస్ట్ క్లాస్ కదా. సార్ చూపిస్తాను చూడండి, అక్కడ ఉంది మేడం. మేడం చూడట్లేదు కాబట్టి వీడియో ఇస్తున్నాను. అండ్ అందరూ ఆల్మోస్ట్ నెక్స్ట్ పీరియడ్ ప్రెజెంటేషన్ ఉందన్నమాట మాది సీఏ. దానికోసం అందరు ప్రిపేర్ అవుతారు ఆల్మోస్ట్, చూసుకోవచ్చు. మేము అందరం దానికోసమే ప్రిపేర్ అవుతున్నాము. పవన్ వై హాయ్ బోల్దో. ఇతను, వీళ్ళిద్దరూ నా 2 సెమిస్టర్స్ నుండి ఫ్రెండ్స్ అనమాట, ముందు సెమిస్టర్స్ నుండి. లాస్ట్ క్లాస్ కాబట్టి చాలా మంది ముచ్చట్లు పెట్టుకుంటారు, ఎందుకంటే నెక్స్ట్ సెమిస్టర్ లో ఎవరు మళ్ళీ సేమ్ క్లాస్ వస్తారో రారో తెలియదు కాబట్టి. అండ్ నాయిస్ వస్తే కొంచెం కవర్ చేసుకోండి, ఎందుకంటే అంత వాయిస్ క్లియర్ ఎందుకంటే మైక్ లేదు కాబట్టి. అండ్ త్వరలో ముందు ముందు కొన్ని రాబోతున్నాయి అనమాట, కొన్ని గ్యాజెట్స్ యాడ్ అవబోతున్నాయి. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను ఓకేనా. గైస్ ఇంకొక క్లాస్కి వచ్చినాం అనమాట. అరౌండ్ 1 అవర్ అయిపోయింది క్లాస్ స్టార్టింగ్, కానీ ఇంకా హాఫ్ మెంబర్స్ కూడా వైవా అయిపోలేదు. అందుకే మేడం ఏం ఎగ్జిబిషన్ చూడట్లేదు అనమాట. మేమందరం వైవా ప్రిపరేషన్ అవుతున్నాం, చూసుకోవచ్చు. చాలా మంది మొత్తం అందరూ వైవానే ప్రిపేర్ అవుతున్నారు అనమాట. అందరూ వైవానే ప్రిపేర్ అవుతున్నారు అన్నమాట. చార్జర్ అడుగుతున్నారు. నా ల్యాప్టాప్ యాక్చువల్గా ఏ చార్జర్ ఏ కంపెనీకి రాదన్నమాట, కానీ నాకు తెలియకుండా అడుగుతున్నాను. అండ్ చూసుకోవచ్చు వైవా జరుగుతుంది అక్కడ, ఇది క్లాస్. అందరం ఆల్మోస్ట్ బిజీ ఉన్నారనమాట. నేను వైవా అయిపోయిన తర్వాత మీకు చెప్తాను ఎలా జరిగింది అని చెప్పేసి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ రివ్యూస్ కూడా చెప్పించాను అనమాట ఓకేనా. గైస్ ఇప్పుడే వైవా అయిపోయింది అనమాట, నేను వేరే క్లాస్కి వచ్చి వీడియో చేస్తున్నాను. అండ్
చాలా వరకు ట్రై చేశాను అనమాట. అందరు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఇప్పుడు అరౌండ్ 2:00 అవుతుంది. మేడం ఇప్పటివరకు ఉండి తీసుకుందనమాట. నేను రిక్వెస్ట్ చేస్తే తొందరగా తీసుకుంది. ఎందుకంటే మళ్ళీ 4కి రమ్మందనమాట. నాకు ఆల్రెడీ క్లాసెస్ అయిపోయినాయి. నేను ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తే తీసుకుందనమాట. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు ప్రాక్టికల్ ల్యాబ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. నేను ఇప్పుడు ల్యాబ్లోనే కూర్చున్నాను అనమాట. ఒకసారి చూసుకోవచ్చు మీరు. మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ మనకి కొన్ని ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. లైక్ డ్రాయింగ్‌ది గానీ, లేకపోతే నెట్వర్కింగ్ గానీ, అలాంటి ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఈ క్లాస్‌లో జరుగుతాయన్నమాట. అండ్ చాలా వరకు ఈరోజు క్లాసెస్ అన్నీ అయిపోయినాయన్నమాట. మాకు నెక్స్ట్ వీక్ నుండి ఎగ్జామ్స్ అన్నమాట. ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి ఏందని చెప్పేసి అవి గూడా కొన్ని వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అప్పుడు ఎళ్ళేటప్పుడు. అండ్ ప్ర ప్రెజెంట్ ఈ సెమిస్టర్‌కైతే ఇంతే అనమాట. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా గూడా నాకు కామెంట్‌లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందనుకుంటా. మీకు ఇన్ డెప్త్ ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేకపోతే పర్సనల్‌గా ఏమైనా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకున్నా, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందనుకుంటా ఇన్‌స్టాగ్రామ్. నాది ఆ ఇన్‌స్టాగ్రామ్‌కి డైరెక్ట్ మెసేజ్ చేయండనమాట. నేను ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ రిపోర్టింగ్ టైమ్ ఇంకా డేట్ ఎవ్వరికి రాలేదనమాట. అదొచ్చిన తర్వాత నేను మిగతా కంటిన్యూ స్టెప్స్ ఫస్ట్ డే ఎలా ఉంటది, ఏంది అని చెప్పేసి అవన్నీ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. ఓకేనా? వన్స్ ఆ డేట్ వచ్చిన తర్వాత చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ ఇంకా అడ్మిషన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కింద ఎల్‌పిఎన్‌ఎస్ లింక్ ప్రొవైడ్ చేస్తాననమాట డిస్క్రిప్షన్‌లో. అక్కడికెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మిగతా ఏ బ్రాంచ్ గురించి డౌట్ ఉన్నా కూడా నాకు చెప్పండనమాట. నేను జేయడానికి ట్రై జేస్తాను. ఓకేనా? అండ్ సబ్జెక్ట్స్ అయితే చాలా వరకు తక్కువుంటాయనమాట. ఇప్పుడు మాకు థర్డ్ ఇయర్‌లో ఆల్మోస్ట్ అరౌండ్ 5 సబ్జెక్ట్స్ అలా ఉంటాయి. అండ్ విత్ ఇంగ్లీష్‌తో కలిపి. అండ్ ఫోర్త్ ఇయర్‌లో ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ తక్కువుంటాయనమాట. అండ్ పీరియడ్స్ కూడా తక్కువుంటాయి. అవి ఎన్నుంటాయనేది మనకు తెలవదు. ఎందుకంటే నేనింకా థర్డ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ప్రెజెంట్. అండ్ ఎగ్జామ్స్ అయిపోతే అయిపోయినట్టనమాట. అండ్ మాకు హాలిడేస్ లేవనమాట. ప్రాక్టికల్ లైక్ ప్రాక్టికల్ అంటున్నా నేను. మాకు ప్లేస్‌మెంట్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఆ క్లాసెస్ ఎలా జరుగుతాయని చెప్పేసి కూడా అవి కూడా చేయడానికి లైక్ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను అప్పుడు కూడా. అండ్ మీరింకా డైలీ వ్లాగ్స్ చూడకపోతే మన అకౌంట్‌ని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో అవ్వండనమాట. మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి దాంట్లో. అండ్ మిగతావి ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి అనుకున్నా కూడా, లేకపోతే ఇంకా ఏమన్నా ఇన్ డెప్త్ డౌట్ ఉంది, ఆర్ ఎల్స్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, వాళ్ళకి లైక్ తెలుసుకోవడానికి ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశామనమాట. ఆ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడికెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అండ్ దాంట్లో చాలా వరకు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్సే ఉన్నారనమాట ఎవరైతే వస్తున్నారో. వాళ్ళ నుండి కూడా మీరు కొంచెం డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ నేను అండ్ రోహన్ తెలుసు కదా! రోహన్ కూడా ఉంటాడనమాట దాంట్లో గ్రూప్‌లో. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా దాంట్లో మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. దేనిపైన వీడియో కావాలి అని చెప్పేసి. ఓకేనా? అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ రేపు ఒకసారి నాకు వర్క్ ఉందనమాట. ఒకసారి వస్తాను. రేపు కూడా ఏమన్నా వీడియో ఉంటే అది కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ నేను స్టూడెంట్స్ రివ్యూస్ కోసం చూసాను. కానీ ఎవరు మా ఫ్రెండ్స్ ఆగలేదనమాట. అందరూ ఎళ్ళిపోయారు. ఆహ్, దారిలో ఎవరైనా కలిస్తే చేపించడానికి ట్రై చేస్తాను. లేకపోతే అంతే అనమాట ఈరోజు వ్లాగ్ అయితే. అండ్ రూమ్‌కెళ్ళాక నేను ఎండ్ చేస్తాను. ఓకేనా ఈ వ్లాగ్. ఓకేనా? చలో వెళ్ళిపోదాం. అండ్ బయట చాలా ఎండ కొడుతుందనమాట. ఒకసారి వన్స్ చూసి నేను టైమ్ అయితుందనమాట. ఆకలైతుంది ఆల్మోస్ట్. వెళ్ళిపోతాను ఇప్పుడే. నేను ఆల్రెడీ అంబ్రెల్లా ఉంది నా దగ్గర. ఓకేనా? చూపిస్తాను మీకు బయట ఎంత ఎండ ఉంది అని చెప్పేసి కూడా. ఓకేనా? చలో వెళ్ళిపోదాం. గైస్ ఇప్పుడే బయటకొచ్చాననమాట. మీరు చూసుకోవచ్చు ఇది టీచర్స్ పార్కింగ్ అనమాట. అండ్ అది అడ్మిషన్ బ్లాక్. ఎండ ఎంత కొడుతుంది చూడండి. అండ్ అవి ఎవరైతే ఫ్రెషర్స్ వస్తున్నారో వాళ్ళకి షోకేజ్ కోసం పెట్టిరనమాట. అండ్ చాలా అంటే చాలా ఎండ కొడుతుంది ఇక్కడ. ఓకేనా? అండ్ అదే రూమ్‌లోకి వెళ్ళిపోదాం ఈ ఎండలో. బయట కూడా చాలా గాలొస్తుందనమాట. మీరు చూసుకోవచ్చు చెట్లు ఎంత ఊగుతున్నాయని చెప్పి. చాలా గాలొస్తుంది. మొత్తం హీట్ వేవ్స్ అనమాట. మన దగ్గర ఎంత వర్షం అయితే కొడుతుందో ఇక్కడ అంత ఎండ కొడుతుంది. గాయ్స్ ఎండ ఘోరంగా కొడుతుందనమాట. ఇది ఆర్ట్స్ బ్లాక్ అనమాట. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇటు వెళ్ళొచ్చు. లైక్ అటు నుండి వెళ్ళొచ్చు అనమాట గేట్‌కి. కానీ ఇటు ఒక దారి పెట్టారనమాట. ఇక్కడ ఏం పెట్టారంటే లైక్ నాన్ వెజ్ కోసం ఒక ఫుడ్ కోర్ట్ అరేంజ్ చేసారనమాట కొత్తగా. అండ్ ఒకటి అటు సైడ్ ఉంటుంది, హాస్టల్ సైడ్ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ నాకు తెలిసి ఇది ఇంకొక షాప్ అనమాట. అదొకటి ఇదొకటి.
అది మీకు చూపిస్తాను. ఆ లోపల నుండి కూడా పోవచ్చు, కానీ లోపల నుండి పోవచ్చు బట్ మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చానమాట. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మొత్తం పార్కింగ్. అక్కడ ఫుడ్ కోర్ట్ కనిపిస్తుంది కదా, దాంట్లో నాన్ వెజ్ దొరుకుతుంది అంతే, మిగతా ఎక్కడ కూడా దొరకదు. దీంట్లో అండ్ ఇంకొక ఫుడ్ కోర్ట్ ఉంటుంది బాయ్స్ హాస్టల్ సైడ్, అక్కడ ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదు అనమాట నాన్ వెజ్. ఇక్కడ చాలా గాలి అయితే చాలా వస్తుంది అనమాట. నాకు తెలిసి వాయిస్ క్లియర్గా లేనట్టుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇటు సైడ్ ఒక దారి ఉంటుంది చూసుకోవచ్చు. ఇటు నుండి మనం డైరెక్ట్లీ గేట్ సైడ్ దగ్గరికి కూడా పోవచ్చు అనమాట. అండ్ గేట్ దగ్గర కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అక్కడికి కూడా పోవచ్చు. మీరు చూసుకోవచ్చు ఆ ఫుడ్ కోర్ట్ అనమాట. అక్కడ నుండి ఇక్కడికి వస్తుంది అండ్ మనం అక్కడ నుండి వచ్చాం. అది ఆర్ట్స్ బ్లాక్ అనమాట. ఇది మొత్తం ఆర్ట్స్ బ్లాగే. అండ్ మీరు నా డైలీ బ్లాగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది అనమాట ఆర్ట్స్ బ్లాక్ ఎక్కడ ఉంటుందని చెప్పి. స్టార్టింగే ఉంటుంది అనమాట ఇది, ఓకేనా. అండ్ ఫ్యాషన్ బ్లాక్ దీనికంటే ఇంకా ముందుకు వెళ్తే ఉంటుంది అనమాట. లైక్ ఫస్ట్ వచ్చేది ఫ్యాషన్ బ్లాక్ అనమాట ఇక్కడ ఎల్పిలో. అది సీన్. ఇప్పుడే వెళ్తున్నాను వన్స్ మీకు చూపిద్దామని చెప్పేసి. అండ్ చాలామందికి డౌట్ ఉందన్నమాట, అసలు నాన్ వెజ్ దొరుకుతుందా అని చెప్పి. లోపల యాక్చువల్గా ఈ రెండింటి దాంట్లోనే దొరుకుతుంది, ఈ రెండు హోటల్స్లోనే. మిగతా ఎక్కడ దొరకదు అనమాట. మీకు మన టేస్ట్ రావాలి తెలుగు వాళ్ళు అంటే ఇక బయటికి వెళ్ళి తినడమే అనమాట, అదొకటే ఆప్షన్. అండ్ మీకు లీవ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, లీవ్స్ వేసుకొని మీరు బయటికి వెళ్ళి తినొచ్చు అనమాట ఒకవేళ హాస్టల్ తీసుకుంటే, ఓకేనా. ఇంకా ముందు ఏమైనా ఉంటే అది చూపిస్తాను, ఓకేనా. లేకపోతే బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాను, ఓకేనా. హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా మిగతా ఏదైనా కామెంట్స్, మిగతా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. చలో బాయ్ బాయ్.